మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం రొట్టెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పాత తిరుమలాపురం, కొత్త తిరుమలాపురం గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలతో నిరాశ్రయులైన 48 నిరుపేద గిరిజన కుటుంబాలకు దేవాపూర్ ఓరియంట్ గోల్డ్ లయన్స్ క్లబ్ అభ్యర్థన మేరకు జిల్లా గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి సహకారంతో నెల రోజులకు సరిపడ సరుకులను 25 కిలోల రైస్ బ్యాగ్, 15 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను లయన్స్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలతో పాటుగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా సభ్యులు దేవాపూర్, రొట్టపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. అర్జనవాడలో దాదాపు 80 కుటుంబాలు నిరాశలైతే వాళ్లకు అత్యంత అవసరమైన వంట సార్లు ఒక 1 మంత్కు తెచ్చిన వంట సామాగ్రి జరిగింది. అలాగే దాంతోపాటు మరి కొరుట్ల ప్రాంతంలో కూడా దాదాపు 40 కుటుంబాలకు మరి ఈరోజు మరి గిరిజన ప్రాంతమైన పెద్ద తిరుమలాపూర్, చిన్న తిరుమలాపూర్ వరద బాధలకు మంచిర్యాల జిల్లా ఉన్న కాశీపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ పంచాయతీ ప్రాంతంలో ఉన్న కొత్త తిరుమలాపూర్, పాత తిరుమలాపూర్లో ఉన్న 48 మంది నిరాశ్రులకు మనం ట్రైబల్స్కి పర్టికులర్గా మరి వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు దాదాపు 15 ఐటెంలతోని వాళ్ళకు ఒక నెలకు సరిపోయిన కుటుంబానికి సరిపోయే సామాగ్రి వంట సామాగ్రి జరుగుతాం. బెల్లంపల్లిలో ఉన్న ఐ హాస్పిటల్ ద్వారా కానీ అటు కరీంనగర్లో రేకుర్తి ఐ హాస్పిటల్లో నిత్యం 70 మందికి ఉచితంగా కళ్ళకు ఆపరేషన్ చేయడం, అవసరం ఉన్న వాళ్లకు రక్తాన్ని అందజేయడం, అలాగే నిత్యార్థులకు దాదాపు మన జిల్లా లోపల గవర్నమెంట్ హాస్పిటల్లో 1000 మందికి ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగా మరి ఈ ప్రాంతంలో కూడా సేవ చేయడం జరుగుతుంది. శంకర్ శేఖం అనుభాయ్ మొత్తం చిన్న అక్కడి నుంచి తను రికార్డు తీసుకుంటారు సార్. ఒకసారి మనం పంపిస్తారులేండి. ఇంకొక ఇద్దరు ఎవరన్నా పిలవండి. ఓకే, ఇది నాట్ ఓకే. ఫుల్ వీడియో ప్లీజ్. చూడండి, ఫోటో చూడండి. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20G 2024-25 సంవత్సరానికి నియమితులైన లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతోటి ఈ మధ్య కురిసినటువంటి అధిక వర్షాల వల్ల నిరాశ్రులైన పేద కుటుంబాల వారికి మరి నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమాల సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కాశీపేట మండల్ రొట్టపల్లి గ్రామానికి చెందిన పాత కొత్త తిరుమలాపూర్ ట్రైబల్ విలేజెస్ 48 ఫ్యామిలీస్కు మరి నెల రోజుల్లో సరిపడే 15 రకాల వస్తువులను మేము లయన్స్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మరి లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మరి ఏదైతే న్యాచురల్ కెలామిటీస్ అది వచ్చినప్పుడు మరి వరదలు కానీ ఇలాంటి సందర్భాల్లో మేము లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి ఆర్థిక సహాయాన్ని పొంది
మరి ఎవరైతే నిరుపేద కుటుంబాలు నిరాశ్రయులైనటువంటి వారికి లయన్స్ క్లబ్ ద్వారా మరి ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేయడం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి భాగం. అందులో భాగంగానే ఈరోజు 48 కుటుంబాలకు మేము ఏదైతే నెల రోజులకు సరిపడే 15 రకాల వస్తువులు దాదాపు 1,50,000 రూపాయల విలువైనటువంటి సరుకులను ఈరోజు మేము ఈ 48 కుటుంబాల వారికి అందజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఇది వివిధ ప్రాంతాలలో మరి కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించే కార్యక్రమాన్ని కూడా మేము లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా మా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ బెల్లంపల్లిలో ఉంది. అలాగే కరీంనగర్ జిల్లాలో రేకుర్తి ఐ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మందికి మేము ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. వీటితో పాటుగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంప్స్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సో కాబట్టి ప్రజలు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ